ఏంది ఇది? మోదీని తన నివాసంలోకి తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్. ఆరోగ్యం జాగ్రత్త, ప్రజలకు మరింత సేవ చేయాలి. పవన్ కళ్యాణ్కు ప్రధాని పరామర్శ. హైదరాబాద్లోని జనసేనాని ఇంటికి మోదీ. పవన్ పిల్లలతో ముచ్చట్లు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కట్టుబడి ఉన్న ఎన్డీఏ సర్కార్కు కృతజ్ఞతలు. కాదు, ఏపీ డిప్యూటీ సీఎం ఏపీలో ఉండాలి కానీ హైదరాబాద్లో ఉంటాడా? ఎంత విచిత్రం అది ఇది. తెల్లారి లేస్తే తెలంగాణ మీద విషం కక్కే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ దిక్కైంది. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, ఆయనకు ఏపీలో ఇల్లు లేదు. మోడీ గారు లాంటి పెద్ద మనిషి వచ్చి కలవాలంటే హైదరాబాద్లో ఉన్న ఇంట్లోనే కలవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా మీరు తెలంగాణ తిండి తింటాన్లు, తెలంగాణ గాలి పీలుస్తున్నారు, తెలంగాణలోనే బతుకుతున్నారు. తెలంగాణ మీద పడి ఏడవకండి, దయచేసి తెలంగాణ మీద పడి ఏడవకండి. మీరంటే మాకు చాలా ప్రేమ ఉండి ఆ ప్రేమను కోల్పోయిండ్రు మీరు. ఏంటి, ఏం దేశ సేవ చేసేది ఉన్నది? ఏమే అంత ప్రజలకు సేవ చేసేది ఉన్నది? ఏం సేవ చేసిండు? ఒక్కటి రెండు చెప్పుర్రి. ఈ మధ్యలో రాజకీయ నాయకులు మీరు పరిపాలించాలి అని చెప్పండి. సేవ మీ వల్ల ఏడవుతుంది? పరిపాలించాలని చెప్పుర్రి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబు నాయుడుకు భారీ స్కెచ్ పెడతారు చూడు. చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి షాక్ దలిగే పని చేపిస్తారు చూడు పవన్ కళ్యాణ్ తోటి ఏదో రోజు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కొంత తెలివైన రాజకీయం చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు. సొంతంగా కాలేడు, బీజేపీ సపోర్ట్ తోటి అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎట్లా? చంద్రబాబు నాయుడికి లోకేష్కి స్కెచ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో మతవాదాన్ని పెద్ద ఎత్తుకు తీసుకుపోయి బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ గారిని కీలుబొమ్మగా మార్చి ఆ కీలుబొమ్మ ద్వారా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేపించే ప్రయత్నానికి ఇది అడుగులు అన్నట్టు, ఈ అడుగులు పడుతున్నాయి అన్నట్టు, అడుగులు.